బైబిల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా దయచేసి ఈ ప్రత్యేకమైన ఈ బైబిల్ స్టడీలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత బైబిల్ స్టడీకి వచ్చినటువంటి వారు దయచేసి ఒకసారి పునర్విమర్శ చేసుకుందాం. బైబిల్ స్టడీకి వచ్చినటువంటి వారు మన యొక్క భాగాన్ని ఒకసారి చదువుకొని మనం నేరుగా బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. రండి నాతో పాటుగా చదవండి. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకొని ఉంటుంది. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ప్రభా, గత 2 వారాల నుంచి ప్రభా మాతో ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపోద్ఘాతం మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, ప్రత్యక్ష గుడారంలో ప్రభా ఏమేమి జరగాలో ఏమేమి ఉండాలో 2వ బైబిల్ స్టడీలో మాట్లాడుతూ వచ్చారు. ప్రభా, ఈరోజు ప్రత్యక్ష గుడారం యొక్క ప్రకారంలో ఉన్నటువంటి మర్మం ప్రభా మీరు విశదీకరించండి, మాతో మాట్లాడమని వేడుకుంటూ దీనును అయోగ్యుడును అనర్హుడును ప్రభా నిష్ప్రయోజకుడును ఒప్పుకుంటూ మీ పాదాల దగ్గర నన్ను నేను పడవేసుకుంటూ నాయనా సిలువ రక్తము చే నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభా నీ సాధనముగా వాడుకున్నటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గత బైబిల్ స్టడీలో మన ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి 3 ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. ప్రత్యక్ష గుడారంలో 3 ఏం చూసాం? మొదటిది ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ద్వారం లేక అనుమతి, మొదటిది డోర్, రెండవది డిజైన్ అమరికను చూసాం, మూడవది ఏంటంటే అర్పణాలు కూడా మనం చూస్తూ ఏంటంటే డ్యూటీస్ కూడా మనం చూస్తూ వచ్చాం. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా విషయాలు మనం గమనించాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మనం ప్రతి ఒక్కటి కూడా మనం ధ్యానించుకుంటూ వెళ్తే మొత్తం ప్రత్యక్ష గుడారం యొక్క మొత్తం అంతా కూడా మనకు అర్థమవుతుంది. ప్రత్యక్ష గుడారం అంటే ఏమీ కాదు, దేవుడు ఉండే స్థలం. కాబట్టి పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం అనే భౌతికం కనబడుతుంది. మరి ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఏంటి అనంటే మనమే ప్రత్యక్ష గుడారం, మనలో ఇప్పుడు దేవుడు నివసిస్తున్నాడు. కాబట్టి మనం ప్రత్యక్ష గుడారానికి ఒక పోలిక. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలోని అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం చాలా గత 2 బైబిల్ స్టడీలో చూసిన విధంగా ఈరోజు ప్రత్యక్ష గుడారానికి ఒకటే ప్రత్యక్ష గుడారం. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారానికి దేవుడు చాలా చాలా పట్టింపు కలిగిన దేవుడుగా మనకు కనబడతాడు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే ప్రకారము ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు యొక్క నిర్ణయం ఉంది, ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది. కాబట్టి దానిని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఈ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారం గురించి మనం చూడటానికి ముందుగా ప్రాకారంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు ఇలా జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఏమిటి ప్రాకారంలో ఉన్నటువంటి 3 ప్రాముఖ్యమైన అంశాలు అనంటే, మొదటిది ప్రాకారము ఎప్పుడైనా దేనికి మనము కట్టుకుంటామంటే చెప్పండి. మొట్టమొదటిగా మనము దేని కొరకు కట్టుకుంటామంటే ఇంటి కొరకు కట్టుకుంటాం, అంతే కదా. ప్రాకారం దేనికి కట్టుకుంటాం? ఇంటి కొరకు కట్టుకుంటాం. ఎందుకు అనంటే ఈ ప్రాకారము అనేది లో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇలా జ్ఞాపకం చేస్తాను, వినండి. ప్రాకారములో ఉన్నటువంటి ప్రయోజనాలు ముందు చూస్తాం. ప్రాకారము యొక్క ప్రయోజనాలు ఇలా రాసుకుందాం. ప్రాకారం యొక్క ప్రయోజనాలు, ప్రత్యక్ష గుడారానికి కూడా ఈ ప్రయోజనాలు ఉన్నాయి. రెండవది, ప్రత్యక్ష గుడారంలో ఈ ప్రాకారము ఒకవేళ లేకపోతే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి మొదటిది ప్రయోజనాలు, ప్రాకారం యొక్క ప్రయోజనాలు, ప్రాకారము లేకపోతే వచ్చే ప్రమాదాలు. మూడోది ప్రాకారం యొక్క ప్రతిష్టతను కూడా మనం చూస్తాం. మూడు ప్రాముఖ్యమైన చూడండి. మొదటిది ప్రయోజనాలు, రెండోది ప్రమాదాలు, మూడోది ప్రతిష్టతలు. ఏంటట? ప్రతిష్టతలు కూడా మనకు చాలా అవసరం. ఈ 3 జ్ఞాపకం ఉన్నాయి కదా. మొదటిది ప్రయోజనము, రెండోది ప్రమాదాలు, మూడోది ప్రతిష్టత. రైట్. ఏమిటండి ఈ యొక్క ప్రాకారం యొక్క ప్రయోజనాలు అని మనం చూడగలిగితే చాలా బాగా మీరు గమనించండి. ఎందుకు ఒక ఇంటికి ప్రాకారము కట్టుకుంటారు అనంటే కనీసం ప్రాకారం, ఎందుకంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగి దాని ఆన్సర్ని తీసుకునేటప్పుడు మనకు సమయం సరిపోవడం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తాను. మొదటిది, ప్రాకారము ఏం జ్ఞాపకం చేస్తుంది అనంటే, ఒక 2 ఇల్లులు ఉన్నాయనుకోండి, ప్రాకారం ఏం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? ఏంటమ్మా? ఎవరి హద్దులు వారు. అంటే హద్దులు అనే మాటలో మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఒక గోడ ఒక ఇంటిని మరొక ఇంటిని ఏం చేస్తుంది? వేరుపరుస్తుంది. మీకు అర్థమైందా? సో ఇట్ స్పీక్స్ అబౌట్ సెపరేషన్. సో ప్రాకారం ఎప్పుడు కూడా వేరుపాటు జీవితాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ప్రాకారము ఎప్పుడు కూడా ఏం జ్ఞాపకం చేస్తుంది అనంటే, మీరు చూడండి, ప్రాకారం ఎప్పుడు కూడా
రెండోది జ్ఞాపకం చేస్తుంది. ఏంటో చెప్తారా? దాన్ని ఏమంటామంటే శత్రువులు కానీ మృగాలు కానీ వేరే వారు ఎవరు కూడా ఆ ఇంటి మీద దాడి చేయకుండా, ఆ కోట మీద దాడి చేయకుండా, ఆ పట్టణం మీద దాడి చేయకుండా, ఆ రాజ్యం మీద దాడి చేయకుండా ఏం చేస్తారు దాన్ని? కాబట్టి మొదటిది సెపరేషను, రెండవది ఏంటంటే చెప్పండి సెక్యూరిటీ లేక సేఫ్టీ. ఏంటట? ప్రాకారం దేనికి? సెక్యూరిటీ లేక సేఫ్టీ కోసం. అది లేకపోతే లేని పనివన్నీ కూడా ఏమో అంతేనా? గోడలు లేకపోతే ఏమో మీ ఇంటికి గోడదు కదా, ఏవి పడితే అవి రావడానికి లేవు, రావడానికి కూడా చాలా కష్టం. రెండవది. మూడవది ఏం జ్ఞాపకం చేస్తుంది చూడండి, ఎప్పుడైనా గోడలు కట్టేటప్పుడు ఎలా కడతాం మనం? చూడండి, ఉదాహరణకి ఏదో గోడ కట్టామనుకోండి, ఏమవుతుంది? పడిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్త. కాబట్టి గోడ ఎప్పుడు కూడా ఏం జ్ఞాపకం చేస్తుందంటే స్థిరత్వం, స్టెబిలిటీని జ్ఞాపకం చేస్తుంది. ప్రకారం ఏం జ్ఞాపకం చేస్తుంది? బాబు, ఆ ఇంటి మీద ఎవరూ దాడి చేయలేరండి, ఆ రాజ్యాన్ని ఎవరూ కొట్టలేమండి. ఎందుకనంటే ఆ గోడలు అంతా చెప్పండి బైబిల్ మొత్తంలో అతి శ్రేష్టమైన అంత బలమైన గోడలు ఏంటి? ఎరుకో గోడలు. యెరూషలేముకు ప్రాకారం ఉందా? చెప్పండి. యెరూషలేముకు ప్రాకారం ఉందా? యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉందా లేదా? పట్టణానికి ప్రాకారం ఎలాగుంది? ఎవరు కట్టించారు చెప్పండి? ఎవరండి? యెరూషలేము పట్టణానికి ప్రాకారం ఎవరు కట్టించారు బైబిల్లో? సో కాబట్టి మీకు పాత నిబంధన కూడా మీకు పరిపూర్ణంగా తెలియదు, ఎవ్వరూ కట్టించలేదు. ఎప్పుడు కట్టించారంటే సొలొమోను వచ్చినప్పుడు కట్టించాడు. అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేలు రాజ్యముగా యూదా రాజ్యము రెండు విడిపోక మునుపు సొలొమోను మూడో రాజుగా ఉన్నాడు. ఎక్కడ? ఇజ్రాయేల్ రాజ్యానికి. అప్పుడు ప్రాకారం, యెరూషలేము పట్టణము చుట్టూ ప్రాకారము, నగరికి ప్రాకారం అన్నీ కట్టించుకున్నాడు. ఇప్పుడు గమనించండి, విచిత్రం ఏంటో తెలుసా బిడ్డలారా? ఎప్పుడైతే సొలొమోను చనిపోయాడో దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం కింద విడిపోయిన తర్వాత, ఇజ్రాయేల్ రాజ్యం యూదా రాజ్యం కింద విడిపోయిన తర్వాత ఆ యెరూషలేము మీదకి ఇజ్రాయేలు వచ్చి దాడి చేశారు. 10 రాజ్యాలకి యోధు వారికి ఏమయ్యాయి? ఎప్పుడూ గొడవలే. అప్పుడు ఏమైందో తెలుసా? చాలా చక్కటి మాటలు, చాలా విషయాలు ఉన్నాయి. దానికి నేను చెప్పాలా అంటే ఒక రిఫరెన్స్ చెప్తే మంచిదేమో నా ఉద్దేశం, ఎందుకంటే అది మీకు తెలుసుకోవడం మంచిది. లేదంటే నేను దాటిపోతాను. చెప్పమంటారా? దాటిపోదామా? చెప్తాం, కరెక్టే. రండి, 2వ రాజుల గ్రంథం. మీరు ఎవరు కట్టించారని దాన్ని మీరు చూడడానికి చూస్తున్నారు కదా. మొదటిది చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అతనికి అల్లుడయ్యాడు, తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తర్వాత ఫరో కుమార్తెని దావీదుపురమునకు ఎందుకు కట్టించాడు ప్రాకారం? ఇప్పుడు చెప్పండి. ఎందుకు కట్టించాడు బ్రదర్? ఎందుకు కట్టించాడు? ఫరో కుమార్తె పట్టుకెళ్ళి. కాబట్టి ప్రాకారం ఎందుకు? కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంట. ఫరో మొట్టమొదటి తన కుమార్తెని మన సొలొమోనుకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఏం చేశాడు? ప్రాకారం. ఎందుకు ప్రాకారం కట్టించాల్సి వచ్చింది? యెరూషలేము చుట్టూ, తన నగరికి యెరూషలేము చుట్టూ ప్రాకారం. అంటే ఏదో చెప్పుకోవడానికి అలాగానే, కానీ దాని గురించి అయితే కాదు. అంటే ఇప్పుడు ఎవరు కట్టించినట్టు యెరూషలేముకి ప్రాకారము? సొలొమోను కట్టించారు. మరి సొలొమోను కట్టించిన ప్రకారం ఏమైంది చూడండి. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. రాజుల 2వ గ్రంథం. ఇజ్రాయేల్ రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యావాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకొని అదిగో యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడగన. అంటే అర్థం ఏంటి? యెరూషలేము యొక్క ప్రాకారం యొక్క కొలత ఎంతో మీకు సరిగ్గా తెలియదని నాకు తెలుసు, దాన్ని నేను చెప్తాను చూడండి. అక్కడ ఎంత ప్రాకారం అంటే మొత్తం అంతా ప్రాకారం కొట్టలా, సగానికి సగం. చెప్పండి ఎవరు కొట్టారు? యెరూషలేము ప్రాకారాన్ని ఎవరు కొట్టారు? ఇజ్రాయేల్ రాజైనా అంటే యోధా. యెరూషలేము ప్రాకారం మొత్తం ఇజ్రాయేల్ రాజు అయినటువంటి చెప్పాలి ఎవరు? యెహోయాషు అమజ్యాకు పుట్టిన యావాషు అమజ్యా అని యోధా రాజును. చూడండి, అక్కడ ఇజ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు మొత్తం కూడా కొట్టడం తర్వాత సగం గోడ కూలిపోయింది. మొదటిది. ఇంకా సగం గోడ మరి మిగిలిపోయింది తెలుసా? సగం గోడ ఇంకెవరు కొట్టారు చూడండి, చాలా ప్రాముఖ్యమైన మాట. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం.
కల్దీయులు పట్టణ ప్రాకారమును పడగొట్టగా సైనికులు రాత్రి యందు రాజు తోట దగ్గర 2 గోడల మధ్యన ద్వారపు మార్గమున పారిపోయారు. మిగతాది ఎవరు పడగొట్టేశారు? యెరూషలేముని ఎవరు కొట్టారు? ప్రాకారాలు ఎవరు పడగొట్టారు? కల్దీయులు. కల్దీయులు అంటే ఎవరు? బబులోను రాజు టైంలో యెరూషలేముకి సగం మిగిలినటువంటి గోడను కొట్టేశారు మొత్తం. ఎప్పుడైతే ప్రాకారము కొట్టబడిందో ఏమైపోయింది? ప్రాకారము లేని పట్టణము ఏమైపోయింది? మొత్తం అక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా చెరగా తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు గమనించండి, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. మొదట ఎవరికి కూల్ చేశారు? ఇజ్రాయేల్ రాజు కూల్ చేశాడు. మిగతాది ఎవరు కూల్చారు? ఇప్పుడు మిగిలింది ఏంటో తెలుసా? యెరూషలేములో ఒకే ఒక్క గోడ మిగిలింది, అదే వేల్పుల గోడ. అదొక్కటి మిగిలిపోయింది లాస్ట్కి. అందుకే ఆ గోడను చూసి ఏడుస్తారు. మరలా ప్రాకారములు దిట్టపరచడానికి కట్టడానికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారండి? చూడండి ఎంత అద్భుతమో దేవుడు, ఎంత చక్క. ఇద్దరు ఉండాలి పక్కగాన, ఇద్దరు ఉంటారు ఎప్పుడు కూడా. ఒకరు ఉద్యోగం చేసుకున్నాడు, ఒకసారి పరిపూర్ణమైన సేవకు వచ్చినాడు. ఉద్యోగంకి వచ్చినాడు ఎవడు? జెరుబ్బాబెలు. రెండోది ఎవరు? జెరుబ్బాబెలు ఒకడు. చెప్పండి క్షమించండి, నేను అటుపక్క చూస్తున్నాను. నెహెమయా, 2 ఎజ్రా. వాళ్ళిద్దరు చూడండి ఎంత అద్భుతం. యెరూషలేము యొక్క ప్రాకారాలని కట్టడానికి ఉద్దేశించిన వాడు ఎవడు? నెహెమయా. ఎంత అద్భుతమేండి. జెరుబ్బాబెలు, యెహోషువ వీళ్ళందరూ ఏంటంటే చెరను తీసుకువెళ్ళడానికి. కానీ నెహెమయా ఏం చేశాడు? ప్రాకారపు గుమ్మాలన్నీ కూడా పెట్టడానికి. సో కాబట్టి ఇవి ఎందుకు చెప్తున్నానంటే అది ఉపోద్ఘాతంగా మనం తెలుసుకోవాలి. ఇలా చెప్పుకెళ్ళిపోతే టైం సరిపోవడం. మీరు నాకు ఇచ్చింది 1 గంటే. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రాకారములో ఏం చూస్తున్నాం మనం ఈరోజు? మొదటిది సెపరేషన్, రెండోది సెక్యూరిటీ, మూడోది స్టెబిలిటీ. మొదటిది పట్టణము స్థిరముగా ఉందంటే ప్రాకారాలు స్థిరంగా ఉండాలి. రెండోది రక్షణ, భద్రతని జ్ఞాపకం చేస్తుంది. మూడోది వేరుపరుస్తుంది. ఇది ఏంటట? ప్రాకారం యొక్క ప్రయోజనాలు. ఏంటట? ప్రయోజనాలు. ఇప్పుడు ప్రాకారం యొక్క ప్రమాదాలు కూడా ఉంటాయా? ఉంటాయి. అందుకే చెప్పాను ప్రయోజనములో మొట్టమొదటి ఏం చెప్పాను మీకు? వేరుపాటు జీవితము లేదు అన్నా, చెప్పండి. భద్రత లేదు అన్నా, లేదన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? కనీసం 3 ప్రమాదాలు ఉంటాయి. అయితే ఆ ప్రాకారము పగిలిపోవాలి, పడిపోవాలి, లేదా పాడైపోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఎప్పుడు గోడలు చూడలేదా? గోడలు మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదా? చూసారు కదా. ప్రాకారాలు ఏమైపోయాయి? చాలా ప్రాకారాలు పగిలిపోయిన ప్రాకారాలు ఉన్నాయి, పాడైపోయిన ప్రాకారాలు ఉన్నాయి, పడిపోయి పగిలిపోయి పాడైపోయిన ప్రాకారాలు కూడా ఉన్నాయి. కాబట్టి 3 చాలా ప్రమాదాలు. ఇది ప్రాకారంలో ఉన్నటువంటి ప్రమాదాలు. మూడోది ఇది మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఇంతకీ ప్రాకారం యొక్క 3 ప్రతిష్టతలు ఉన్నాయి ప్రాకారం అంటే. ఇంతకీ మనం ఇవన్నీ చెప్పడానికి ముందుగా అసలు మూలవాక్యం చదవలేదు ఇంకా. కాబట్టి ఇప్పుడు నిర్గమాకాండానికి వద్దాం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 9 నుంచి 19 వచనాలు, నిర్గమకాండం 38వ అధ్యాయం 9 నుంచి 20 వచనాలు. ఈ 2 వచనాల్లో ప్రాకారం యొక్క, ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారము యొక్క విశేషాలు చెప్పబడుతూ వచ్చాయి. 27వ అధ్యాయం నిర్గమకాండం 9 నుంచి 19 వచనాలు, 38వ అధ్యాయం నిర్గమకాండం 38వ అధ్యాయంలో 9 నుంచి 20 వచనాలు తప్ప మరి ఎక్కడ మనకి ఇవి కనబడం. కాబట్టి ఈ 2 మనం చాలా జాగ్రత్తగా చూడాలి. చదువుతారు ఎవరైనా? నిర్గమకాండం 27వ అధ్యాయము 9 నుంచి 19 వచనాలు చదివితే మీకేం అర్థం అవ్వదు, కానీ చదవాలి ఒక్కసారి. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేరిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉంచవలెను. దాని 20 స్తంభములను, వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభములు వంకలను, వాటి పెండి బద్దలను వెండివి. అంటే అట్లే పొడుగులో ఉత్తర దిక్కున 100 మూరల పొడగు గల యవనికలు ఉండవలెను. దాని 20 స్తంభములు, వాటి 20 దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను, వాటి పెండి బద్దలు వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా అనగా ఉదయ దిక్కున అంటే ఉత్తర దిక్కున, తూర్పు దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు ఒక ప్రక్కన ఉండవలెను. వాటి స్తంభాలు 3, వాటి దిమ్మలు 3. రెండవ ప్రక్కన 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3.
ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలను. అవి పేరిన సరణార్థ చిత్రకారుని పనిగా ఉండవలను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టూన్న స్తంభములన్నీ వెండి పెంటి బద్దలు కలవి. వాటి వంకలు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేరిన సన్ననార, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణలన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవాలని. నాకు తెలిసి ఒక్కటి మీకు అర్థమైతే ఒట్టు. ఇవి చాలా క్లిష్టమైనవి. ఈరోజు పట్టణం యొక్క ప్రాకారం అంతా ఎందుకు చదివించానంటే, ఒక ప్రాకారము ఎలాగా తయారు చేయాలి, ఆ ప్రాకారము చుట్టూ దాన్ని ఎలా తయారు చేయాలనేవి కొన్ని విషయాలు మీకు చెప్తాను, బాగా గమనించాలి. ఈ ప్రాకారం చేయడానికి దేవుడు 7 ప్రాముఖ్యమైన విషయాలను ఉపయోగించాడు. 7 వీటిని అన్నిటినే ఒక దగ్గర కూర్చి రాస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. చూడండి, మీకు ఎంత సింపుల్గా అర్థమవుతుందంటే, నెంబర్ 1, ఈ ప్రాకారానికి వాడబడిన వస్తువులను మీరు ఇలా రాసుకోండి. మొదటిది పేనిన సన్ననార నూలు. మొదటిది ఏంటంట? పేనిన సన్ననార. చూడండి, అది ఎక్కడ రాయబడితే వచ్చింది? 18వ వచనం చదువుతారు ఒక్కసారి. పొడుగు మూరలు, అవి పేనిన సన్ననారవి, వాటి దిమ్మలు ఎత్తడవి. ఇప్పుడు గమనించండి, ఆవరణము అంటే అర్థం ఏమిటి? చూడండి, ప్రత్యక్ష గుడారంలో 3 ఉంటాయని చెప్పాను. ఆవరణము చెప్పండి, పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, 2 కూడా ఒక గుడారంలో ఉంటాయి. ఒక తార ఒకటి విభజించి చూడండి, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ రెండింటికి మధ్య తెర ఉంటుంది. కానీ ఆవరణం ఏంటి అనంటే, తలుపు బయట నందు చూసారో అది ఆవరణం. ఆ ఆవరణానికి ఆనుకొని ఏమైంది? గోడ, ప్రాకారపు గోడ. ఇప్పుడు ఎప్పుడైనా గోడ మనము కట్టేటప్పుడు ఎన్ని వైపులు కడతారు తమ్ముడా? ఎప్పుడైనా ప్రాకారం కట్టినప్పుడు 4 దిక్కులు కడతామా లేదా ఒక దిక్కు కడతామా? 4 దిక్కులు కడతాం. కానీ పూర్తిగా కంటిన్యూగా కట్టేది ఎక్కడ కడతాం చెప్తారు ఎప్పుడైనా? 3 వైపులు కంటిన్యూగా కంప్లీట్గా కడతాం. కానీ అది కూడా కంప్లీట్గా కడతాం. అయితే యువతల సగం కట్టి మధ్యలో ద్వారానికి కొంత ప్లేసు ఉంచుతాం. అది ప్రాకారం యొక్క నమూనా. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ప్రాకారం కట్టడానికి మనకి కొలతలు ఎప్పుడు కూడా, ఏ ప్రాకారమైనా ఏ గోడైనా కట్టడానికి కనీసం 3 కొలతలకు అవసరం. మొదటిది పొడవు, 2 వెడల్పు, 3 ఎత్తు. పొడవు ఎంతటా? చూడండి, 27వ అధ్యాయము 18వ వచనం. ఆవరణము పొడగంటే ఆవరణం కాదు, ఆవరణము చుట్టూ కట్టబడిన ఆ ప్రాకారపు గోడ ఆవరణం దగ్గర కడతాం. మొదటిది పొడుగు 100, వెడల్పు 50, దాని ఎత్తు 5 మూరలు. దేవాది దేవుడు ఎందుకు 100 మూరలే ఉంచమన్నాడు, ఎందుకు 50 మూరలే ఉంచమన్నాడు, ఎందుకు 5 మూరలే ఉంచమన్నాడు అనే దానిలో ప్రాకారము అనగా ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారములోని ఈ కొలతలలో 3 శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. ఇవి ఉత్తినికే చెప్పలా, మనం ఏమో అనుకుంటాం. దాని విషయం మనం రేపు బైబిల్ స్టడీలో, అంటే నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూస్తాం. ఏది ఎందుకనంటే, చూడండి, మీరు ఏదైనా సీరియల్ చూసినప్పుడు, చూస్తున్నారో చూడలేదో నాకు తెలియదు, మీరు ఎవరైనా అడగండి, సీరియల్ చూసేటప్పుడు అలాగ తీసుకొస్తాడు, అక్కడ ఆపుతాడు. వెంటనే చూడాలనే ఆతురత ఉంటుంది. అబ్బా చెప్పేసుంటే, చూపించుంటే, దాన్ని కట్ చేయకుండా అక్కడ ఆపకుండా ఉంటే బాగుండు కదా అని ఉత్కంఠ ఉంటుంది. వాడికి తెలుసు ఎక్కడ ఆపితే బాగుంటుంది, నెక్స్ట్ ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూస్తారో బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కొలతల గురించి ఇప్పుడే చెప్పాను, అబ్బా మర్మం రిలీజ్ అయిపోయింది, మాకు అవసరం లేదనుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ బైబిల్ స్టడీకి మనం దీనిని చూస్తాం. అది ఇప్పుడే చెప్పేమంటారా? వద్దన్నా? కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అసలైన వర్తమానం చూడటానికి మనం లోపలికి వెళ్తున్నాం. మీరు గమనించండి, మొదటిది ఏటట? పేనిన సన్ననార. ఈ సన్ననార నూలు, దానికి ఒక పేరు ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నూలు. చూడండి, పేనిన సన్ననార నూలు అంటే ఏమనుకున్నారు కాక, ఏటో పేనిన సన్ననార నూలు అంటారు. పేనిన సన్ననార నూలు ఏంటి? దానికి ఏమైనా ఇంకో పదం రాయబడింది. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం. అదిగో పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు. ఇప్పుడు చెప్పండి, అవనికలు అంటే ఏంటి? మన తెలుగు మాస్టర్ని అడుగుదాం. అయ్యా, యవనికలు అంటే ఏంటంటే అర్థం? బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి చాలా చాలా ప్రాముఖ్యం. చెప్తారా? యవనికలు అని అర్థం. అందుకే మమ్మల్ని అన్నింటిని అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి సమయం అయిపోతుంది కాబట్టి చెప్పాలి. చెల్లి, బీటెక్ చెల్లి, అవనికలు అంటే ఎవరు? అమ్మా చెప్పండి, ఎవరైనా? అరే చెప్పండి. ఆవాలా? అవనికలు అంటే అర్థం ఏంటంటే సింపుల్ అండి, తెరలు. ఏటట? దానికి గ్రాంధిక భాష ఏంటంటే తెరలు. ఏటట? తెరలు. దేనితో చేశాడట? పేనిన సన్ననార. అంటే అర్థం ఏంటో తెలుసా? లెనిన్ కాటన్. లెనిన్ తెలుసా? మనం చాలామంది లెనిన్ షర్ట్లు తమ్ముళ్ళు వేస్తుంటారు అప్పుడప్పుడు. లెనిన్ షర్ట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి అవి. అటువంటిది అది వైట్, కంప్లీట్ వైట్ అనమాట. అన్నిటికంటే కాస్ట్ కూడా తెలుసా మీకు? అన్నిటికంటే కాస్ట్ అది.
విచిత్రం తెలుసా, ఈ లెనిన్లో ఉన్న గొప్పతనం అంటే దగ్గరికి వచ్చి చూస్తే చూడడానికి అసహ్యంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి క్లాత్, కానీ దూరం వెళ్ళే కొద్దీ దాని అందం. అందుకే చాలామంది ప్రిఫర్ చేస్తారు లెనిన్. అంత మాత్రమే కాదు, అది వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. కంఫర్ట్ మాత్రమే కాదు, చాలా బ్యూటీ కూడా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది తెలుసా లెనిన్ డ్రెస్ ఇప్పుడు కూడా. కాబట్టి ఆ తెరలతో చేయమన్నాడట. అర్థమైందా మీకు? మొదటిది ప్రాకారం మొత్తం దేంతో తయారు చేయాలా? చెప్పాలి. ఇవి మొత్తం చేసేటప్పుడు పొడుగు 100. చూడండి, ఇదే అనుకుందాం. ఇది వెనక, ఇది అటు, ఇది ఇటు పక్క, ఇది దక్షిణ దిక్కు. దానికి ఆపోజిట్ ఉన్న దిక్కేంటి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. ఇప్పుడు దక్షిణానికి ఇది ఎదురుగా ఉత్తరము, దక్షిణం, రైట్. ఇది 100 మూరలు, ఇది 100 మూరలట. కానీ వెనకదంతా వెడల్పు చెప్పండి, 50 మూరలు. అర్థమైందా? అది కూడా ఎంత? అది 50 మూరలే, కాకపోతే దాన్ని చెప్తాను తర్వాత. ఇది 50 మూరలు, ఇది 50 మూరలు, ఇది 50 మూరలు. 100, ఇది 100, ఇది 50. దానికి ముందు ఏం చేశాడు? ఎత్తు పొడుగు 100, వెడల్పు 50, ఎత్తు 5. ఎత్తు ఎంత? 5 మూరలు. ఈ మూడిట్లో 3 ఆత్మ సంబంధమైన అంకెలు. ఇదేదో సంఖ్యాశాస్త్రం, వాస్తు శాస్త్రం అని మాత్రం నేనేమో చెప్తున్నా, వాస్తు పాటించాలి కదా అన్న, అది కాదు దీని అర్థం. సంఖ్యాశాస్త్రం, చాలామంది సంఖ్య అని నాకు బెస్ట్ ఏంటంటే దాన్ని ఏమంటారు, లక్కీ నెంబరు నాది 2 అన్నా, నాది 7 అన్నా, నాది 5. బైబిల్ వాటిని అంగీకరించదు. దాని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు మనం చూడాలి. కానీ మనకి బైబిల్లో కూడా అలాగే ఉంది, కాబట్టి వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలా, అంకెల ప్రకారం అదేం లేదు. అది మాత్రం మీరు గమనించండి. మా ఇంటికి ఇల్లు కట్టడానికి వచ్చాడు, అక్కడే ఉండాలండి. అది ఎవడరా నీకు చెప్పాడు? నేను చెప్పింది నువ్వు కట్టు, ప్రార్థన చేసాం ఏంటా అలాగే కట్టాలి, అంతేగాని ఇది కాదు. డిజైన్ చేసుకోవడం మంచిది, కానీ అలా చేయడానికి మాత్రం వాక్యం ఒప్పుకోదు. ఇప్పుడు చూడండి, ఇది 100, పొడవు, వెడల్పు 50, ఎత్తు 5 మూరలు, అంతేనా? రైట్. మొదటిది యవనికులు దేనితో తయారు చేయబడ్డాయి? రైట్. ఇప్పుడు తూర్పున ద్వారానికి ఇటు కదా చేశారు కదా, దాని మధ్యన కూడా ఒక ద్వారానికి ఏం చేశారు? కర్టెన్ తయారు చేశారు. మీరు బాగా గమనించాలి. అది దేంతో తయారు చేశారు? చూడండి. రెండోది నీల ధూమ్ర రక్త వర్ణములు గల తెర. ఎక్కడుందో మాట? 16. ఆవరణము ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణము గల 20 మూరల. ఇప్పుడు చెప్పండి, మీకు ఇప్పుడు చిన్న ప్రశ్న. అమ్మా వినండి నా వైపు, వార్తాహరులు కదా రాయొచ్చుకోండి. ఎంత ద్వారానికి? అగో ఆ డోర్ కట్టినట్ట 20 మూరలు తెర ఉందట. అది మాత్రం దేంతో తయారు చేయమన్నాడు? సన్ననారు కాదు, నీల ధూమ్ర రక్తవర్ణం డోర్ కట్టని చేయమన్నాడు. ఇప్పుడు చెప్పండి, 20 మూరల తెర చెప్పండి, నీల ధూమ్ర రక్తవర్ణములతో చేస్తే మరి యువతల కూడా ఎంత చేసినట్టు? 20 మూరల తెర ఎదురుగా మనం చేస్తే యువతల గోడ తూర్పు వైపున ఎంత చేసిన ఉంటాడు? 15. మీరు అక్కడే ఉంటారు చూడండి. మళ్ళీ 15 మూరలు ఇటు, 15 మూరలు ఇటు చేస్తే 30 అవుతుంది. మధ్యలో 20 కలిపితే 50 అవుతుంది. సరిపోయింది. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. ఇది 2. మొదటిది ఏంటంటే సన్న నారతో చేయబడినటువంటి తెర, అంటే యవనికలు. రెండోది నీల ధూమ్ర రక్తవర్ణములతో తయారు చేయబడిన ఒకే ఒక ద్వారపు తెర. 2. మూడోది చూడండి, అక్కడ మొత్తం స్తంభాలు వాడబడ్డాయి. ఏంటి? ఆ యొక్క ప్రాకారానికి ఏం చేశాడు? స్తంభాలు వాడబడ్డాయి. ఎన్ని స్తంభాలు చెప్తారా మీరు కొంచెం? ఎన్ని స్తంభాలు వాడబడ్డాయి? 20 స్తంభాలు. దేనికి? పొడవైనటువంటి గోడకి. ఇప్పుడు 20 స్తంభాలు ఇటు వాడబడితే మరి ఈ స్తంభాలు ఎన్ని వాడబడాలి? ఇది 100 మూరలకి 20 స్తంభాలు. మరి ఇది 2 ఈక్వల్ కదా పొడవులు. ఇటు 20, ఇటు 20, ఇటు 20. మరి వెడల్పుకి చూడండి ఎన్ని స్తంభాలు వాడబడ్డాయి? చాలు. ఎన్ని స్తంభాలు? ఇటు 10 స్తంభాలు. ఇప్పుడు ఇటు 10 స్తంభాలు అంటే అటుపక్క ఎన్ని ఉండాలా? 10 స్తంభాలే ఉండాలి. మీరు బాగా గమనించారా? మీరు 10 స్తంభాలు అంటే ఎలాగన్నా ఇటుపక్క అయితే 50 మూరలు ఉంది, 10 స్తంభాలు వేశారు. మరి తూర్పు వైపున 20 మూరల తెర దగ్గర, యువతల దగ్గర చెప్పాలి, ఇటు యువతల దగ్గర ఇటు మొత్తం 50 మూరలు ఉన్నటువంటి వెడల్పు గల ఈ ప్రాకారంలో కూడా ఎన్ని ఉపయోగించి ఉండాలి? 10. ఎందుకంటే ఈ యొక్క 15 మూరల ప్రాకారానికి 3, ఈ యొక్క ప్రాకారానికి 3, ఈ తెర మొత్తం 20 దానికి 4. ఇప్పుడు చెప్పండి, అటు 3 ఇటు 3 6, మధ్యన 4 కలిపితే 10. ఇప్పుడు 10 ఇటు 10, ఇటు 60, ఇటు 20, మొత్తం ఎంత? మొత్తం స్తంభాల సంఖ్య 60 ఉపయోగించారు. ఎన్నట? 60 స్తంభాలు ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారానికి ఉపయోగించారు. అమ్మా వర్తమానానికి వస్తాను. ఇది అయిపోయిన తర్వాత అసలైన వర్తమానంలోకి వెళ్దాం. స్తంభాలు అయిపోయాయి. ఇప్పుడు ఏంటట? ఈ స్తంభాలు గోతులు తీసి ఆ యొక్క స్తంభాలు కిందకి దించలే. ఎందుకు? అవి ఏంటట? అవి ఏ ప్రాంతం? ఎడారి ప్రాంతాలు. గొయ్యి తీసి కప్పెడతానికి ఉండదు అంటున్నాడు. ఆ స్తంభాలట దేనిలో అమరించి ఉండాలి? దిమ్మలు. ఎన్ని దిమ్మలు ఇప్పుడు చెప్తారా మీరు? ఇప్పుడు
ఎన్ని దిమ్మలు ఉండాలి? ఏమండి, ఇటు పక్క 60 స్తంభాలు, ఇటు ఒక 60 ఉంటాయి కదా. దానికి మళ్ళీ ఇదొక 60 అంటే అదొక 20, 21 అది కాదు. ఎన్ని స్తంభాలు ఉంటాయో అన్ని దిమ్మలు ఉండాలి. ఇప్పుడు ఎన్ని దిమ్మలు? 60 దిమ్మలు. ఇప్పుడు ఎన్ని మొత్తం చూసాం? ఈ ప్రాకారపు కట్టడానికి 4 విషయాలు. మొదటిది పేనిన సన్ననార తెరలు, రెండోది నీల ధూమ్ర రక్తవర్ణం గల తెర, మూడోది స్తంభాలు, నాలుగోది దిమ్మలు, ఐదోది చూడండి ఇంకేమున్నాయో అక్కడ మీరు చెప్తారా? నన్ను తర్వాత లాస్ట్ మేకలు చెల్లి, నువ్వు ముందు మేకలు చెప్పేస్తాను. ఏం కనబడ్డాయా అందులోని? ఇంకా చెల్లి ముందుకు వచ్చు, వెనక్కి వెళ్ళాలా? కనబడలేదా? ఇంకా అది అబ్బా ఏంటటా? ఎందుకు వంకులు? జాయింట్లు అంటే బాగా గమనించండి. ఎడారిలో ఈ దిమ్మ మీద స్తంభం నిలబెడతారు. ఆ స్తంభానికి ఇటో వంకు ఉండి, ఆ వంకుకి ఆ నేలకి, ఈ వంకుకి ఈ నేలకి ఏం చేస్తారంటే తాళ్లతో గట్టిగా, ఇందాక చెప్పు చూసావా మేకులు, ఆ మేకులకి వేసి, ఇప్పుడు సింపుల్ ఏం లేదండి, మనం ఇప్పుడు టెంట్లు వేస్తాం కదా తమ్ముడా, టెంట్లు వేసినప్పుడు ఏం చేస్తాం? అది నిలబెట్టడానికి, ఈ కర్ర నిలబెట్టడానికి ఏం చేస్తాం? ఒక తాడు కట్టి చెప్పండి, దానికి మేకులు వేసి దాన్ని కొడతారు. సేమ్ టు సేమ్, ఏం తేడా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఐదోది ఏం దేవుడు ఉపయోగించాడు? వంకులు. దేంతో? ఏ వంకులు? దేంతో తయారు చేయబడ్డాయి వంకులు? స్తంభం యొక్క వంకులు దేనితో తయారు చేయబడ్డాయి? వెండి. అది అంటే వెండి స్తంభముల వంకులు. ఎన్నో చెప్పలేదు కానీ అవి ఎన్నైతే అన్ని. రెండోది, ఐదోది, ఆరోది ఏంటి? ఏంటంట? వెండి బద్దల, పెండి బద్దలు. ఇప్పుడు పెండి బద్దలు అంటే ఏంటో తమ్ముడా? పెండి బద్దలు అంటే ఏంటి? అరే పెండి బద్దలు అంటే ఏంటి తెలీదు మీకు? ఏంటి పెండి బద్దలు అంటే ఏంటి తమ్ముడా? వంకుల తర్వాత పెండి బద్దలు ఎందుకు పెడతారు చెప్పండి? పెండి బద్దలు దేనికి ఉపయోగపెడతారు తమ్ముడా? వెరీ గుడ్. పెండి బద్దలు అది ఫర్ లివింగ్. అన్నీ ఉంటాయి, ఒకటి ఎలా ఉంటాయి, ఒకటి ఎలా ఉంటుంది, కొంచెం ఇట్లా ఉంటుంది. మరి అవన్నీ ఎలా చేస్తారు? లివిల్ చేయడం కోసం. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? బ్యాండ్స్ అంటారు. తమ్ముడు అదేనా ఉందా? తమ్ముడు స్క్రిప్చర్స్ స్టడీ చేస్తున్నారు. బ్యాండ్లు అవి, అది ఫిక్స్ చేస్తారు. ఇది ఎన్నోది? ఇవి దేంతో తయారు చేయబడాలి? ఇవి కూడా వెండివే. ఆఖరిది చివరిది ఉండిపోయింది ఏంటి? ఇంకేటి? మేకులు. దాని ఇంగ్లీష్లో ఏమన్నారు? పెగ్స్ అంటారు, నెయిల్స్. ఇవి దేంతో చేయబడ్డాయి? మేకులు. వెండివి కావు, ఎత్తడివి. మీరు ఇందాకలో ఒక మాట చెప్పలేదు. ఈ స్తంభాలు దేంతో చేశారో? ఈ స్తంభాలు దేంతో చేశారో? వెండివా ఎత్తడివా? రెండు ఉపయోగించారు. ఎత్తడి స్తంభాలు. వెరీ గుడ్. దిమ్మలో వెండివా? ఎత్తడి. చెప్పాలి. ఎత్తడివి దిమ్మలు. ఎత్తడి దిమ్మలు, ఎత్తడి స్తంభాలు. చెప్పండి. మేకులు ఎత్తడివి. ఇప్పుడు చెప్పండి, మేకులు, స్తంభాలు, దిమ్మలు ఎత్తడివి, వంకులు పెండి బద్దలు వెండివి. వెరీ గుడ్, ఎక్సలెంట్. తెర, ద్వారపు తెర నీల ధూమ్ర రక్తవర్ణము గల తెర. చుట్టూ ఉన్న ప్రాకారపు తెర పేనిన సన్ననారతో తయారు చేయబడింది. అమ్మ, దానికి ఒక పేరేంటి? పేనిన సన్ననార తెరకి ఇంకో పేరేంటి? యవనిక, అంటే యవనికలు. ఇవన్నీ ఎందుకు చెప్పానని మీరు సరదాగా అనుకుంటున్నారేమో. ఈ ప్రాకారంలో ప్రతిదీ మనం రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీలో ధ్యానిస్తాం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మొత్తం 7 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. చెప్పండి అమ్మ. అసలేంది మర్చిపోయామరా తల్లి? తాళ్ళు. అందులో ఒక పాయింట్ రాసుకోండి. తాళ్ళు కూడా చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే సపోర్టింగ్కి ఉంటుంది. రైట్. ఈరోజు మనం చూడబోతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం, కొలతలు చూసాం. ఆ కొలతలకు వాడే వస్తువులు కూడా ప్రాకారపు వస్తువులు చూసాం. ఇంతకీ ప్రత్యక్ష గుడారము ఏవి జ్ఞాపకం చేస్తుంది? ఇప్పుడు వర్తమానంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రతిష్ఠితని జ్ఞాపకం చేస్తుంది. ఏంటట? ప్రాకారం యొక్క ప్రతిష్ఠ. ఇంతకీ బైబిలులో ప్రాకారము అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటివి 3 చాలా ప్రాముఖ్యమైన ఉన్నాయి. ఇప్పుడు ప్రాకారం యొక్క ప్రతిష్ఠితలోకి వస్తున్నాం. ఏమిటి ప్రాకారము? మొదటిది ఇట్లా రాసుకోండి, ఒక్కొక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే సమయం లేదు. యెషయా గ్రంథం 60 అధ్యాయం 18 వచనం చదివిపెట్టండి. యెషయా గ్రంథం చదువునా? ఇక నీ దేశమున బలత్కారము అనేటువంటి మాట వినబడదు, నీ సరిహద్దులలో చెప్పండి అక్కడ. రక్షణయే మీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే మీకు
గుమ్మములనియు నీవు చెప్పుచున్నావు. మొదటిది ఇలా వచనం రాసుకోండి, రక్షణ ప్రాకారము. నెంబర్ 2, రండి త్వరగా రండి, మీరు నాతో పాటు రావాలా. రెండవది సామెతల గ్రంథము 25 అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25 అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేని లేక పాడైన పురము ఎంతో, మనసును అణుచుకోలేని వాడును. అంటే ఇక్కడ ప్రాకారం దేనితో పోల్చబడింది? మనస్సు అనే ప్రాకారం. బాగా గమనించాలి, రక్షణ అనే ప్రాకారము, మనసు అనే ప్రాకారం. మూడోది మనం చూసి ముగిస్తాం. చూడండి, విలాప వాక్యములు 2 అధ్యాయం 18వ వచనం. విలాప వాక్యాలు 2:18. విలాప వాక్యాలు 2:18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సియోను కుమారి. దేంతో పోల్చాడు? సియోను కుమారి ప్రాకారంతో పోల్చి నది ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు. అంటే అర్థం ఏంటో తెలుసా బిడ్డలారా? కన్నీటి ప్రార్థన ప్రాకారంతో పోల్చాడు దేవుడు. ఎంత అద్భుతమైన మాటలు చూడండి. మొదటిది రక్షణ, రెండోది మనసు, కన్నీరంట, కన్నీటి ప్రార్థన. ఈ మూడు కూడా దేవుడు ప్రాకారంతో పోల్చాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారంలో ఉన్న మర్మం ఏంటి అంటే, ప్రత్యక్ష గుడారము దేనితో పోలికని చెప్పాను? ప్రత్యక్ష గుడారము దేవుడు నివసించే స్థలం. ఇప్పుడు చెప్పండి, మీరు ఆలయమై, ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్ష గుడారములో దేవుడు ఉంటే ఆ ప్రత్యక్ష గుడారం ఎవరికి సూచన? మనకే సూచన. అర్థమైతే నేను చెప్పింది? దేవుడు నివసించే స్థలమే ప్రత్యక్ష గుడారం అయితే ఈ ప్రత్యక్ష గుడారం ఎవరికి సూచన? దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమైన నీవు నేనే ఆ ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారానికి ఏంటి కావాలట? ప్రాకారము రక్షణగా ఉండాలట. ఇప్పుడు గమనించండి, ఎందుకయ్యా రక్షణ ప్రాకారముగా ఉండాలి? ఇది చాలా చాలా ప్రాముఖ్యం. రక్షణే ఒక వ్యక్తికి, లేకపోతే ఒక ఇంటికి, ఒక కోటకి, ఒక రాజ్యానికి ఎందుకు రక్షణే ప్రాకారమట? బాగా గమనించండి. రక్షణ ఏం చేస్తుంది? ఈ రక్షణ ఎందుకు ఈ ప్రాకారముగా చెప్పబడుతూ వచ్చిందంటే, ప్రతి విశ్వాసికి రక్షణ అనేది దేవుడు ప్రాకారంగా పెట్టాడట. ఎందుకు? బాగా గమనించండి. అది భద్రతని, అది వేరుపాటు జీవితమని, అది స్థిరమైన జీవితం అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్ళి చూస్తే, ఇంతకీ మన రక్షణ మనం పొందిన తర్వాత మనం ఏమైనా వేరుపాటు జీవితం కలిగి జీవిస్తున్నామా? అర్థమైంది నేను చెప్పిన మాట. రెండోది, మనం ఏమైనా రక్షణలో స్థిరంగా ఉన్నామా? మూడోది ఏంటట? చెప్పండి. ఈ రక్షణ ఒకవేళ భద్రతగా నిన్ను కాపాడుతుందా లేదా? అంటే అర్థం ఏంటంటే, కాపాడుకోవలసిన బాధ్యత ఒకవేళ లేదు అనుకుంటే 3 ప్రమాదాలు జరుగుతాయి చెప్పాను. అయితే ఆ గోడ లేక ఆ ప్రాకారం పడిపోయే ప్రమాదం ఉంది, పగిలిపోయే ప్రమాదం ఉంది, పాడైపోయింది. మీకు సాధన గమనించండి, అయ్యా ఈ రక్షణ అనేటువంటి ప్రాకారము ఇది బలము లేక స్థిరమైనగా ఉండాలంటే అది ఏమవ్వాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రక్షణ అనేది ప్రాకారం అని మనం చెప్తున్నాం, కానీ రక్షణ అనేది 3 అద్భుతమైన ప్రయోజనాలు చెప్పాం. దేవుడు ఆ ప్రయోజనం కొరకే ఉంచడం చెప్పాం. ఇప్పుడు ఈ రక్షణ అనేటువంటి ప్రాకారం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి? స్థిరంగా ఉండాలి ప్రాకారం అంటే ఏం చేయాలి? ఈ ప్రాకారము పునాది మీద కట్టబడాలి. చెప్పాలి ఏంటా? పునాది మీద కట్టబడితే అప్పుడు ఆ ప్రాకారము చెప్పాలి. ఇంతకీ ఏ పునాది మీద కట్టబడాలయ్యా ఈ రక్షణ అనే ప్రాకారం అంటే? చెప్పండి. వెరీ గుడ్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి దానికంటే ముందుగా 2వ అధ్యాయం, 1 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనం, లేదా 10-11 వచనాలు. 1 కొరింథీ 2వ అధ్యాయం 10-11. 1 కొరింథీ 2వ అధ్యాయము 10-11 వచనాలు. క్షమించండి, 3వ అధ్యాయం 10-11 వచనాలు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వల్ల పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్త చూసుకోవాలను. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది, ఇప్పుడు చెప్పండి, ఈ పునాది మీద ఈ ప్రాకారం కట్టబడ్డం అంటే అర్థం ఏంటంటే, వినండి ఈ మాట. దానికి ఇంకొక విధముగా పాజిటివ్ కాకుండా నెగిటివ్లో ఇలా ఆలోచిస్తే, ప్రతి ప్రాకారానికి పునాది ఏమవ్వాలా? ఆధారం అవ్వాలి. నీకు అర్థమైందని చెప్పిన మాట. పునాది మీద కడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ప్రాకారంకి ఆధారం ఏంటి చెప్పండి? ప్రాకారానికి పునాది ఆధారం. అంటే ప్రాకారమైన రక్షణకి ఆధారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు చెప్పండి, ఈ రక్షణ నీకు నాకు యేసుక్రీస్తు ఆధారం అని ఎందుకన్నారు? ఈ ప్రపంచంలో మనకి రక్షణ యేసుక్రీస్తు ద్వారానే, ఆయన వలనే మనకి రక్షణ. మనం ఏది కూడా దీనివి ఆయన అంటే దాని అర్థం ఏంటంటే, మీరు కృప వలననే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రాకారముకి ఆధారం ఎవరు? క్రీస్తే. రైట్, అక్కడ అలాగవుతాం. ఇప్పుడు ఈ ఆధారమైనటువంటి ఈ క్రీస్తు అనేటువంటి ఈ పునాది మీద ప్రాకారం కట్టబడినప్పుడు చెప్పాలి. బాగా గమనించండి. ఇప్పుడు రండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
చదువుతారా? 2వ అధ్యాయమా? రెండో అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన 2:20. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చాలా అద్భుతమైన మాట. దేని మీద కట్టారు? అపోస్తలులు వేసిన ఏమిటండి? అపోస్తలులు చెప్పాలి. ప్రవక్తలు వేసిన పునాది ఏంటి? అపోస్తలులు చెప్పండి. అపోస్తలులు వేసిన పునాది. చూడండి, యోధాపత్రిక 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు చాలు. దేని మీద? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఇప్పుడు చెప్పండి, కట్టింది ఎవరు? కట్టింది ఎవరో? క్రీస్తు యేసు పునాది వేసింది ఎవరు? దేవుడు వేశాడు పునాది. ఆ పునాది మీద కడుతుంది ఎవరు? కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అది కట్టిన తర్వాత మళ్ళీ కట్టడం ఏంటి? అది లెక్క. అంటే ఈ గోడలు పలసబడిపోతున్నాయి చాలాసార్లు. ఎందుకు? సరిగ్గా కట్టబడట్లేదు. దేని మీద కట్టబడాలి ఇప్పుడు? అతి పరిశుద్ధమైన. అయితే అతి పరిశుద్ధమైనది ఏంటంటే నీవు విశ్వసించిందండి. మనం విశ్వసించింది ఏది? వాక్యము. రైట్. అతి పరిశుద్ధమైనది ఈ ప్రపంచంలో ఏది ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధమైన వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి పోలిక ఉన్నది ఏంటంటే వాక్యం. ఆ వాక్యం మీద మనం సరిగ్గా కట్టబడకపోతే ఏమవుతాం? పడిపోయే ప్రమాదం ఉంది, పగిలిపోయే ప్రమాదం ఉంది, పాడైపోయి. కాబట్టి మనకి రక్షణయే ప్రాకారముగా ఉండాలి. అంటే వాక్యమే మనకి ఏమవ్వాలి? ప్రాకారముగా ఉండాలి. నా జీవితంలో వాక్యం అనేటువంటి రక్షణ మనం రక్షించబడిన తర్వాత రక్షణ అనేటువంటి ఈ ప్రకారము క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడిన తర్వాత అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి అతి పరిశుద్ధమైన వాక్యమైన పునాది మీద మనం కట్టబడకపోతే ఖచ్చితంగా ఆ రక్షణ గోడ పడిపోయి పగిలిపోయి పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఏంటంటే మన రక్షణ పాడైపోకుండా పాడైపోకుండా ఉండాలంటే మనము కట్టుకోవడం మాత్రమే కాదు, రెండో అనుభవంలోకి వెళ్ళాలి. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను అంటే కొనసాగించడం అంటే అర్థమేంటి? కట్టుకోవడం మాత్రమే కాదు. చెప్పాలి. కొనసాగించడం అంటే అర్థమేంటి? ఎవడు కొనసాగించగలడు అంటే అర్థం ఏంటంటే తమ సొంత రక్షణను భయముతోను వణుకులతో కాపాడుకున్నవాడే. అమ్మ అర్థమవుతుందా? ఎందుకు భయపడాలా? ఎందుకు వనకాలా? అంటే ఈ ప్రాకారం కొట్టడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. బాగా గమనించండి. మొదటిది, ఈ రక్షణ అనేటువంటి గోడను ప్రాకారం కొట్టడానికి 3 రకాలైనటువంటి వారు ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. మొదటిది దేవుడు. మీరు అనొచ్చు, ఇది రక్షణ ప్రాకారం కొట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడా? చెప్తాను ఏంటో. మొదటిది దేవుడు, రెండవది చెప్పండి మనుషులు, మూడోది మిగిలినోడు ఎవడు? మన మామ ఎవడు? సాతానుడు. దానిని అంటారు, మీరు నా మాట చొప్పున విని దాని ప్రకారం చేయువాడు బుద్ధి కలిగి చెప్పండి అండి. బండ మీద ఆ బండ క్రీస్తే దాని మీద కట్టబడినప్పుడు 3 వస్తాయి. మొదటిది వాన, పైనుంచి వరద, 3 ఎందుకు? ఇప్పుడు గమనించండి. పడగొట్టడానికి దేవుడు వానను పంపిస్తాడా? కాదు. బాగా గమనించాలి. ఎందుకు అంటే నీ రక్షణ యొక్క ప్రాకారం యొక్క ప్రతిష్టత ఎంతో చెక్ చేయడం కోసం, పరీక్షించడం కొరకు దేవుడు వర్షాన్ని పంపిస్తాడు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆ వర్షం అంటాడు, అయ్యా నీ వర్షము దేనికి సూచన? చెప్పాలి. వర్షము దేనికి సూచన? పైనుంచి వచ్చేటువంటి వర్షము దేనికి సూచన? వర్షము దేనికి సూచన? వర్షం దేనితో ఉంటుందండి? నీళ్ళతో ఉంటుంది. నీళ్ళు దేనికి సూచన? వాక్యం అంటే దేవుని మాట. దేవుడు నీకు పంపిస్తున్నప్పుడు ఆ రక్షణ ప్రకారం దిట్టబడడానికి, కట్టబడడానికి, స్థిరంగా ఉండడానికి ఆ వాక్యము ద్వారా నువ్వు ఎంత పటిష్టంగా నువ్వు కట్టుకున్నావో చూస్తాడు. 2 మనుషులు. ఎక్కడ వాళ్ళు? మొదటిది వర్షం, రెండోది వరద. వరద ఎక్కడి నుంచి? భూమికి సంబంధించింది. వరదలు ఎక్కడ మధ్యలో ప్రవహిస్తాయి? ఎక్కడైనా ఆకాశంలో ఎక్కడ ప్రవహిస్తాయా? అది భూ సంబంధమైన వాటికి సూచన. అంటే నీ యొక్క రక్షణ అనేటువంటి ప్రకారం కొట్టడానికి మానవులంతా కూడా ప్రయత్నం చేస్తుంటారు. రక్షణ పొందుకున్నావు, ఏం ఉపయోగమమ్మా నీకు? ఏది జరిగింది నీకు? విచిత్రం ఏంటి తెలుసా? వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నీ రక్షణ ప్రకారము పటిష్టంగా స్థిరంగా ఉండడానికి నీలో అవిశ్వాసపు బీజాలను వాళ్ళు నాటుతుంటారు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అప్పుడేమంటాడు, అవును నిజమే కదా, రక్షణ పొందుకున్నాను, నా జీవితంలో ఏం ఆశీర్వాదం వచ్చింది, ఏం ఆనందం వచ్చింది, ఏం ఆర్థిక అసమానతలు తీరే, ఏ జీవితం మాకు సుఖంగా ఉందని అనుకుంటాడు. లేవా? మూడవది ఏంటట? సాతాను గాలి వాయువేగంతో ఏం చేస్తున్నాడు? గోడను కొట్టి మళ్ళీ ఏం చేయాలంటే అది పటిష్టంగా ఉందా లేదా? దాని అర్థం ఏంటో తెలుసా? వెంటనే గాలి వచ్చి కొట్టినప్పుడు ఏమవుతుంది? పొర్రపాటును కానీ అది సరైన పునాది మీద కట్టబడలేదా
ఆ గాలికి చూడండి, గాలికిను నీటికి దీనికి తేడా ఏంటి తెలుసా? నీరంటే నెమ్మదిగా దవుతుంది, కానీ గాలి కొట్టి మళ్ళీ పునాది మీద ఉన్న ప్రతి దాని నుంచి కూడా పడిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యక్ష గుడారం యొక్క ప్రాకారం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మన రక్షణని మొదటిది ఏంటట సరిగ్గా కట్టుకున్నామా, రెండోది కాపాడుకోకపోతే దాన్ని మనం ఇప్పుడు కూడా కొనసాగించాలి. కాబట్టి వణుకుతో భయముతో మనం రక్షణ మనం ఏం చేయాలా? కాబట్టి ఈరోజు ఎంత శ్రేష్టమైన అనుభవం చూడండి. ఒకవేళ ఈ ప్రత్యక్ష గుడారానికి ప్రాకారం లేకపోతే చెప్పండి, పైనుంచి దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. చెప్పండి, భూలోకంలో ఉన్న మనుషులు విశ్వాసాన్ని శోధిస్తారు. సాతానుడు అవిశ్వాసపు బీజాలు నాటి నిన్ను పడగొట్టడానికి చేస్తాడు. ఎవరైతే ప్రాకారం లేదో ఆటోమేటిక్గా వారి ప్రాకారాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఇది మొదటిది. ఇప్పుడు రెండో దగ్గరికి వస్తాం. ఇప్పుడు రెండో ప్రాకారం ఏంటి? మనసు అనేటువంటి ప్రాకారం. ఇది చాలా చాలా డేంజరస్ అండి, చాలా చాలా డేంజరస్. చెల్లి తమ్ముడా కొంచెం విందాం రండి. ఇప్పుడు సామెతల గ్రంథం ఏం చదువుదాం? సామెతల గ్రంథం చదువునా? సామెతల గ్రంథం. ప్రాకారము లేక పాడైపోయిన చెప్పలా పురము ఎంతో తన మనసుని అణుచుకొని లేక. అబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమండి! ఈ ప్రపంచంలో నాకు తెలిసి మనసు చేసినటువంటి గారిడి మరి ఇంకేది చేయదంటే తప్పు కాదేమో. అవునా కదా? మనసుని ఎందుకు అణుచుకోవాలయ్యా? మనసును అణుచుకోకపోతే ప్రాబ్లం ఏంటి అక్కడ అంటున్నాడు. ఎవడైతే మనసును కానీ అణుచుకోకపోతే పట్టణం ఎలాగైతే ప్రాకారం లేక పాడైపోయిందో అలాగ ప్రతి ఒక్కరిని చెప్పాలి ఆత్మీయంగా పాడైపోతాడు. దీనికి ఒక మాట చెప్తాను, మీరు బాగా గమనించండి. అద్భుతమైనటువంటి చక్కటి వచనాన్ని మీ చదివిస్తాను చూడండి. మనసును అణుచుకోకపోతే వచ్చినటువంటి ప్రమాదం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. అదిగో నీ మనసును అణుచుకొనక పోసి ఉంచుకొని త్రాగుచు నవో. చాలు, ఇక్కడ ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. అమ్మా నా వైపు చూడాలి. ఎవరట బెల్షెజర్? ఇక్కడ బెల్షెజర్ ఎవరు? రాజా. ఆ రాజుని తెలీదా? ఇంతకేంటి బెల్షెజర్ ఎవరు? రాజుకు బెల్షెజరు తన అధిపతులు 1000 మందికి గొప్ప విందు చేయించిన 1000 మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండగా. ఇక్కడ అంటున్నాడు ఒక చక్కటి మాట 5వ అధ్యాయం 5వ వచనంలో. ఆ గడియలో 5వ అధ్యాయం 22వ వచనం, క్షమించండి 22వ వచనంలో, బెల్షెజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు నెబుకద్నెజరు తండ్రి, ఆ తండ్రి కొడుకు బెల్షెజరు ఇలాగే మనసును అణుచుకోకుండా హృదయంలో గర్వించిన కారణం చేత నీ తండ్రి ఏమయ్యాడో నీకు తెలుసు, నీకు విన్నావు, కానీ నువ్వేం చేసావు? ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ అద్భుతమైన మాట రాసించాడు. ఈ సంగతినంతా ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను వెచ్చించుకుంటేవి. ఎట్లనగా నీవు నీ అధిపతులు నీ రాణులు ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షరసమును పోసి త్రాగవలనని. ఎంత అద్భుతమండి, ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనసును అణుచుకోలేని కారణం చేత, వినాలి మాట, మీకు నిద్ర వస్తే నేను ఇక్కడతో ఆపేస్తాను నేను, ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ ఇలాగే ఉంటుంది. ఇవన్నీ బైబిల్ స్టడీ. మీకు ఏదైనా అవసరం ఉంటే బయటకు వెళ్ళిపోండి. మీకు ఒక్కసారి వాక్యం మీద అవగాహన అంటే దాని మీద నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు బయటకు వెళ్ళిపోతే బెటర్. ఒక్కసారి అది లేకుండా ఇలాగ మనం బుర్రగొక్కొని తలగొక్కొని ఇవన్నీ చేస్తే తర్వాత దాని ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ. ఎప్పుడైతే ఈ మనసు అనేటువంటిది ఎప్పుడైతే ఈ బెల్షెజరు అణుచుకోలేదో ఏం చేశాడట? ఏం చేశాడట? యెరూషలేములో వాడబడినటువంటి ఉపకరణములు తెచ్చుకొని అందులో చెప్పండి ద్రాక్షరసమును పోసి త్రాగవలనని. బాబోయ్, ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ రాశాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక మనసు ఎవరైతే అణుచుకోకుండా ఉన్నారో దాని అర్థం ఏంటి? దేనికి దారి తీసిందట? మనసును ఎవరైతే అణుచుకోలేవో దేనికి దారి తీసిందట? పాపానికి దారి తీసింది. మీరు గమనించండి, మనసును అణుచుకోలేనటువంటి దావీదు పరిస్థితి ఏమైంది? మనసును అణుచుకోలేని అమ్నోను పరిస్థితి ఏమైంది? మనసును అణుచుకోలేనటువంటి సంసోను పరిస్థితి ఏమైంది? మనసును అణుచుకోలేనటువంటి సొలొమోను పరిస్థితి ఏమైంది? మీరు గమనించారా? మనసును అణుచుకోలేనటువంటి ఇస్కరియోతు యోధా పరిస్థితి ఏమైంది? మీరు గమనించారన్నమాట. నువ్వు మనసును అణుచుకోకపోతే దావీదు వలె నువ్వేమైపోతావో తెలుసా? దేవా నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకమనేటువంటి ప్రార్థన చేయవలసి వస్తుంది. తర్వాత దేవుడు తోసేస్తాడు. అంత ప్రార్థనా పరుడికి దిక్కు లేదు మనసును అణుచుకోకపోతే.
సంసోను అబ్బో గొప్ప బలవంతుడైన సంసోనికి దిక్కు లేదు. అంత గొప్ప జ్ఞాని చెప్పండి, యేసు ప్రభు తర్వాత జ్ఞాని ఎవరు? సొలొమోను, ఆయనకే దిక్కు లేదు. అబ్బాయి ఎంత అద్భుతమైన తెలుసా, యేసుక్రీస్తు ప్రక్కనే ఉన్నాడు, యేసుక్రీస్తుని అమ్మాడు. దేని కొరకు? వెండిని ఆశించడానికి మనసును అణుచుకోలేకపోయాడు, ధన వ్యామోహం కలిగాడు. ఆ ధన వ్యామోహం యేసు ప్రభువుని అమ్మడానికే. నువ్వు శిష్యుడివే, అపోస్తుడే, కానీ అపోస్తలత్వాన్ని ఏమైపోయావు? కోల్పోయావు. మనసును అణుచుకోలేనటువంటి వారి పరిస్థితి ఇంతకంటే భయంకరమైనది ఏంటి? మనసును అణుచుకోలేనటువంటి అమ్నోను, అబుషోలోము యొక్క చెల్లెలు. అబ్బాయి ఎంత దారుణం అండి. అన్నా, నువ్వు నా అన్నావు కదా, నేను నీ చెల్లిని కదా, ఇజ్రాయేలులో ఎప్పుడైనా ఇటువంటి ఈ జారకార్యం చేస్తే నన్ను అవమానపరచకయ్యా, నువ్వు చాలా ఇబ్బంది పడతావు, నన్ను ఇబ్బంది పడతావు, చాలా జాగ్రత్తయ్యా అని చెప్పినా కూడా అమ్మో ఆమె చెల్లెనుతో చెప్పాలా భయంకరమైన చెడు కార్యం చేయడానికి తన మనసును అణుచుకోలేకపోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలేనిది ఏంటంటే తెలుసా, మనసును అణుచుకోలేని కారణం చేత బెల్షస్సరు యెరూషలేము యొక్క మందిరంలో ఉపకరణములను ఏం చేశాడు? తీసుకొచ్చి దానితో త్రాగి విచ్చలవిడితనంగా ఉంచాడు. అంటే ఎక్కడొచ్చింది ఇక్కడ ప్రాబ్లము? మనసు ఏం చేస్తుంది తెలుసా? గర్వాన్ని తింపుతుంది. నేను రాజును కదా. ఏ బెల్షస్సరు, నీ తండ్రికి ఘనత ఇచ్చినోడు ఎవడో తెలుసా? నీ తండ్రికి రాజ్యం ఇచ్చినోడు ఎవరో తెలుసా? నీ యొక్క తండ్రిని సువర్ణయుగం అంట. ఏది బెల్షస్సరు తండ్రి యొక్క నెబుకద్నెజరు యొక్క పరిపాలన. అందుకే కదా ప్రతిమను చూపించినప్పుడు బబులోను బంగారం, మాదియా పార్సిక వెండి, ఇత్తడి గ్రీకు, తర్వాత మట్టి ఇనుము, కింద నుంచి రోమీలు, తర్వాత మిగతా అంతా కూడా ఇలాగ అయిపోయింది. అంటే అంత స్వర్ణయుగం కాస్త ఏమైపోయింది? విధ్వంసం అయిపోయింది. అంటే ఈరోజు చెప్పబడుతున్న ప్రాముఖ్యమైన మాట, ఆ రోజు బెల్షస్సరు దేవుని మందిరంలో ఉపకరణములు చెప్పండి ఉపయోగిస్తే, ఈ రోజు ఆ ఉపకరణములు దేవుని కొరకు ఉపయోగించాలి తప్ప మిగతా వేటి కొరకు కూడా ఉపయోగించడం లేదు. ఈ రోజు దేవుని మందిరము ఏంటి? నీవు నేనే. మరి దేవుని మందిరంలో ఉపకరణాలు ఏంటి? చెప్పండి. దేవుడు నీకు నాకు అనుగ్రహించిన అవయవాలు, ఈ అవయవాలు ఉపకరణాలు కదా, ఇది దేవునికి ప్రతిష్ఠితమైనవి కదా. ఎందుకు దేవునికి ప్రతిష్ఠితమైనవి అంటే ఈ ఉపకరణాలు అన్నీ కూడా నీవి కావు. ఎందుకు? ఈ దేహము ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు, ఆయన సొత్తు. మరి ఈ రోజు ఉన్నటువంటి ఉపకరణాలు ఏంటి? కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు, హృదయము, మనసు అన్నీ కూడా దేవునివే. మరి విచిత్రం ఏంటో తెలుసా? బాగా గమనించండి, మీకు భయం కొలిపేటటువంటి ఒక చక్కటి మాట నేను చెప్తాను. ఏంటో తెలుసది? బెల్షస్సరు భౌతికమైన యెరూషలేము మందిరంలోని ఉపకరణాలు ఉపయోగిస్తేనే దేవుడు ఊరుకోక సర్వనాశనం చేశాడు. ప్రభావాన్ని, ఘనతని, చెప్పండి, రాజ్యాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని. మరి ఒకవేళ తనకి చెప్పండి విలువ పెట్టి కొనుక్కున్నటువంటి ఈ యొక్క క్షమించండి ఈ మందిరం యొక్క ఉపకరణాలని మరి కళ్ళుతో, నోటితో, చేతులతో, కాళ్ళతో అంత ఈజీ కాదు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. మనం ఆలోచన చేద్దాం. అక్కడున్న ఉపకరణాలే మనసును అణుచుకోకుండా తనను తానే పాడు చేసుకుంటే దేవుడు ఊరికి ఒక సర్వనాశనం చేస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థితి, దేవుడు నీకు ఇచ్చిన గౌరవం, ఆర్థిక పరిస్థితులే కావనియండి, ఆరోగ్య పరిస్థితులే కావని, ఏదైనా అంటున్నాడు, ఈ కళ్ళు నేను దేనికి ఇచ్చాను? ఇవి నావి. నువ్వేం చూడాలా? యేసయ్యా నీ యొక్క వాక్యంలోని అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరే. అది కాకుండా నీకు ఇష్టమైన సీరియళ్ళు, ఇష్టమైనటువంటి సినిమాలు చూస్తే ఒకనొకరు, అయ్యా నా ఒంటిలో ఆరోగ్యం బాగోలేదు, చాలా రోజుల తర్వాత కళ్ళు పాడైపోతాయి, కనబడకుండా పోతుంది, అయ్యో ఈ కళ్ళుకి ఏవో జబ్బు వస్తుంది. ఆ తర్వాత దేవుని మీద పెట్టి మనము ఇది నావి కదా, మనం ఏం చూస్తున్నాం? దేవుని మందిరానికి రాకుండా నువ్వేం చూస్తున్నావు? దేవుని మందిరం అలక్ష్యం చేసుకుంటూ నువ్వేమని చూస్తున్నావు? దేవుడు బెల్షస్సర్ని ఆయన యొక్క భౌతికమైన యెరూషలేము మందిరంలో ఉపకరణాలు నువ్వు ఇష్టానుసారం ఉపయోగిస్తేనే ఊరుకోలేదు కదా. మరి ఆయన ఉపకరణాలు అయినట్టు వీటిని వినియోగిస్తే ఊరుకుంటాడా? నీ కళ్ళకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? రేపు దేవుడు ఏం చూసావు? నువ్వు నోరిచ్చాడు దేవుడు, అయ్యా నీ నోటి మాట ఏ రావాలా? దేవుని మాటలు సువార్త, ప్రార్థిస్తాం, స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. మరి ఈ నోటితో నువ్వు పాపం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? బూతు మాటలు, ఇచ్చకపు మాటలు, సరసోక్తులు, ఇష్టానుసారమైన మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. లెక్క ఒప్ప చెప్పి తీరాలి. ఎవడైతే మనసును అణుచుకోలేడో ఏమైపోతాడు? కళ్ళకి లేవు, నోటికి లేదు, చెవులకి లేవు, చేతులకి లేవు, కాళ్ళకి లేవు, మనసుకి లేదు. అణుచుకోలేకపోతే ప్రియ సోదరుడా, నీ భార్య నీకు తెలియకుండా చూస్తుందేమో. భర్తలారా, భార్యకి తెలియకుండా నువ్వేమో చూస్తున్నావేమో. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడలేనప్పుడు, ఒంటిగా నువ్వు ఉన్నప్పుడు ఎవరైనా గమనించట్లేదు అనుకుంటాం మనం. కానీ దేవుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు మాట్లాడే నీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు కాక నువ్వేం మాట్లాడుతున్నావు? నీవు పరాయి పురుషులతో, పరాయి వాళ్లతో నువ్వు మాట్లాడాల్సిన ఎక్స్టెన్స్ ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే. అంతకు మించి ఎక్కువ మాట్లాడుతున్నావేమో, నీకు తెలియకుండానే మాట్లాడుతున్నావేమో, నువ్వు అనుకోకుండా మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని బిడ్డ, నువ్వు మనసును అణుచుకోకపోతే ఈ ప్రాకారం పగిలిపోయి పాడైపోయి పతనమైపోయే స్థితిలోకి ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుందో తెలుసా? పట్టణమే పాడైపోతుంది, సంఘమే పాడైపోతుంది, నీ మనసే చెప్పండి శరీరమే పాడైపోతుంది. ఈ మనసును అణుచుకో. అందుకే నేను ఎప్పుడు మాట చెప్తాను, చూపు వెళ్ళిన చోట మనసు, మనసు వెళ్ళిన చోట శరీరము వెళ్ళకూడదు. జాగ్రత్త. మనసును అణుచుకుంటే ఆ యొక్క ప్రాకారం దిట్టంగా ఉంటే ప్రత్యక్ష కూడా కాపాడబడుతుంది. మూడోది చక్కటి ఆ మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. సియోను ప్రాకారమా, నీ యొక్క కళ్ళల్లో నుంచి చెప్పాలి కన్నీరు నీరుగా పారనేమో. ఎంత అద్భుతమైన మాట అండి.
ఈరోజు చెల్లి తమ్ముడా మనమందరం కూడా దేవుడు అంటున్నాడు, నీ ఇంటికి ప్రాకారం ఏంటో తెలుసా? నీ ఒంటికి ప్రాకారం ఏంటో తెలుసా? నీ ఆరోగ్యానికి ప్రాకారం ఏంటో తెలుసా? నీ బిడ్డలకి ప్రాకారం ఏంటో తెలుసా? నీ భర్తకి ప్రాకారం ఏంటో తెలుసా? నీ భార్యకి ప్రాకారం ఏంటో తెలుసా? నీ సంఘానికి ప్రాకారం ఏంటో తెలుసా? సేవకుడికి ప్రాకారం ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం కాదు, కన్నీటి ప్రార్థనా జీవితం. ప్రార్థన అందరూ చేస్తారు, అది కాదు, తడిపుడి కాదు, కన్నీటి ప్రార్థన అంటాడు. అబ్బా ఎంత చక్కటి మాట చూడండి, ఎంత చక్కటి మాట. ఇర్మియా గ్రంథం చూడండి, ఎంత చక్కటి మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వాడిని గూర్చి నేను దివారాత్రి కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను నీళ్ల ఊటగాను ఉండును గాకా. దేవా ఏటయ్యా? ఎవరి గురించి? నా జనులు హతులైన గురించి. ఎవరు హతమైపోయారు? ఎలాగైపోయారు అంటే చచ్చిపోయిన వారుగా అయిపోయారు. ఎందుకు చచ్చిపోయిన వారుగా అయిపోయారు? ఆత్మీయంగా రక్షణ కోల్పోతూ ఉన్నారు. మనసును అణుచుకోలేక, ప్రార్థన లేక, వాక్యం లేక, మందిరానికి రాక, సహవాసం చేయక ఏమైపోతున్నారు? హతులైపోతున్నారు. అంటే అంతరంగంగా చచ్చిపోతున్నారు. ఆత్మీయ జీవితం కూలబడిపోతుంది, కృషించిపోతుంది, క్షీణించిపోతుంది. అలాంటి వారి కొరకు ఇర్మియా ఒక తీర్మానం, అయ్యా ఎలాగైతే నేను ప్రార్థన చేయాలో తెలుసా? వారి కొరకు రాత్రి పగళ్ళు కన్నీరు కార్చినట్లుగా నా తలంతా కూడా జలమయముగాను నా కన్నీరు నీళ్ల ఓటగాను చేయండి అయ్యా. ఈరోజు నీ నా జీవితంలో అటువంటి కన్నీటి ప్రార్థన ఉంటే ఎంత అద్భుతమో. ఈరోజు సంఘం విస్తరిస్తుంది. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులు చక్కబడతాయి. నీ ఇంటిలో ఉన్న పరిస్థితులు చక్కబడతాయి. మన ఇంటిలో పిల్లలు కానీ చెప్పండి, భర్తలు కానీ, భార్యలు కానీ, ఇంటిలో పరిస్థితులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ సరిగ్గా చక్కబట్టలేదంటే నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఇంకా సరిపోవడం లేదని అర్థం. దేవుని దగ్గర ఇంకా వెళ్ళలేదని అర్థం. ఏవో ఆపుతున్నా ఇంకా ఇంత. అయ్యా రాత్రి పగలు, అయ్యా నేను ఉదయం 5 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను, 12 గంటలకు వస్తున్నాను, 10 గంటలకు వస్తున్నాను. నీ ప్రార్థన జీవితం దేవునికి అంటే కన్నీటి ఓటగా ఉండాలి. ఎందుకంటే అంటాడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇర్మియా 9:17. సైన్యముల అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఆలకించుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొడి వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీని కనుగొడి వారిని పిలవనంపుడి. చూడండి 20వ వచనం. యెహోవా మాట వినుడి, ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి. ఒకరినొకరు అంగలార్పు విద్య ఎవరికి నేర్పించమన్నాడు? కుమారులకా? ఎందుకంటే ఎక్కువ కన్నీరు కార్చేది స్త్రీలే. నీ కుమార్తె ఉంటే నీ కుమార్తెకి అంగలార్పు విద్య నేర్పించు. నీ కుమార్తె రాను రోజుల్లో నువ్వు తయారు చేయాలి. అయ్యో ఎంత అద్భుతమైన మాట అండి. కొన్ని విషయాలు అంటాడు. వారు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం ఒకటి. అయ్యో ఎంత దౌర్భాగ్యమైన జీవితం. నీ కుమారుడు ఉన్నారు. నీ కుమార్తెకి ఎప్పుడైనా ప్రార్థన జీవితం నేర్పించమంటే అర్థం ప్రార్థన చేయ అంటే కాదు. ఆమె నేర్చుకోవాలంటే ముందు నువ్వు చెప్పడం కంటే నువ్వు చేసి చూపించాలి. నీ జీవితంలో, నా జీవితంలో, స్త్రీలైనటువంటి మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన లేకపోతే నీ కుమార్తెకి ఏం నేర్చుకుంటుంది? ఏమి నేర్చుకోదు. అమ్మ ప్రార్థన నన్నంటావు, ఎందుకు నువ్వు చేస్తున్నావు లేదా? నువ్వేమో రాత్రి 7 గంటలు నువ్వు లెగితే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? మందిరంకి వచ్చి 12 గంటలకి 11 గంటలకు ప్రార్థన చేయడం చాలా మంచిదే, మంచి తీర్మానమే. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇది ఎంతమంది చేస్తాం? ఇది చాలా ప్రాముఖ్యం. ఉదయకాల సమయంలో నువ్వు లేచి ప్రార్థన చేయగలుగుతావా? లేచి దేవుని వాక్యం చదవగలుగుతా? చూడండి, నేను ఒక్క మాట మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఉద్యోగాలు చేసుకున్న వారు కానీ, పరిచర్యలకు వచ్చిన వారు, సేవకులు, సీనియర్లు కానీ, జూనియర్లు కానీ ఎవరైనా ఉదయకాలపు లెగిసి ప్రార్థన చేయలేని వారు, మోకరించి ప్రార్థన చేయలేని వారు ఎంత వాక్యం బాగా ప్రకటించినా, వారు ఎంత మంచి పరిచర్యలు చేసినా దేవునికి అది ఇష్టం కాదు. అది ఇష్టమే కాదు. నువ్వేదో 4 మాటలు పోగేసుకొని ఇక్కడ నిలబడి మనం ఏదో వాక్యం చెప్పేస్తే దానివల్ల ఆత్మలు అసలు రక్షించబడవు. ఆ మాటలు దేవుని హృదయంలో అబ్బా అన్న చాలా బాగా చెప్పాడు అంతవరకే వస్తుంది. కానీ ఆ మాట హృదయంలో ఎప్పటికీ పని చేయదు. ఏ సేవకుడైతే దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడో ఆ మోకాళ్ళ ప్రార్థన తన జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? ఆ వాక్యాన్ని ఆ రోటిలో వేసి దాంచి కన్నీటితో దాన్ని పిండి ఒక అప్పముగా తయారు చేస్తే ఆ రొట్టె ఇతరులకి అందిస్తే అది విరవబడేది లోపలికి వెళ్ళి దేవుని యొక్క కార్యం చేస్తుంది. ఈరోజు ప్రియమైన వారు గమనించండి, నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఒక ప్రకారంగా ఉండబోతుంది. నీ ఇంటికి ఈరోజు నీ యొక్క కన్నీటి ప్రార్థన నీ కుమారుడు మారడానికి ఒక ప్రకారంగా ఉంటుంది. నీ కుమారుడు రక్షించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఆ కన్నీటి ప్రార్థన దేవుని ఇంటిలో ఒలికిస్తే నీవు లేచి రేయి మొదటి జామున. ఇది నీళ్లు కుమ్మరించినట్లు అంటే మామూలు విషయం కాదు. అయ్యా నేను ప్రార్థన చేసినప్పుడు నా పడక కొట్టుకొని పోయే దావీదు లాంటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? ఆ భారం ఉన్నప్పుడు, ఆ బాధ్యత ఉన్నప్పుడు, ఆ యొక్క పరిస్థితి ఉన్నప్పుడు నీకు ఖచ్చితంగా అటువంటి లేనప్పుడు మనకి ఈ ప్రకారం. ఈరోజు నేను దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఆ ప్రకారం యొక్క అమూల్యత ఏంటో తెలుసా? రక్షణ అనే ప్రకారం నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? మొదటి ప్రతిష్ఠిత. 2 మనసును అణుచుకునే ప్రతిష్ఠిత నీలో ఉందా? 2వ ప్రతిష్ఠిత. 3వది ప్రార్థన అనేటువంటి అయ్యా ఉదయాన్నే లేచి రేయి మొదటి జామున నేను నా బిడ్డల కొరకు, సంఘం కొరకు, సేవకుని గురించి, సువార్త కొరకు నేను ప్రార్థన చేస్తాను అనేటువంటి ప్రతిష్ఠిత నీలో ఉంటే అదే ప్రకారం యొక్క ప్రతిష్ఠిత. అటు రీతిగా దేవుడు రక్షణ ప్రకారముగా చెప్పండి, మనసును అణుచుకునేటువంటి ప్రకారముగా 3
దేవుని కొరకు ప్రార్థన లేక ప్రార్థన ప్రాకారమైనటువంటి ప్రతిష్టతలో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి అందులో మనల్ని ప్రతిష్ఠించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.